అందరికీ నమస్కారం. సో ప్రజెంట్ వచ్చేసి విశాలాక్షి అమ్మవారి దగ్గర ఉన్నాం అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో విశాలాక్షి అమ్మవారి గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాశీ విశాలాక్షి ఆలయం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో గంగానది ఒడ్డున ఉన్న ఒక పవిత్ర హిందూ దేవాలయం. ఇది 51 శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సతీదేవి యొక్క చెవులు లేదా కళ్ళు పడినట్లుగా పురాణాలు చెప్తాయి. విశాలాక్షి పేరు విశాలమైన కళ్ళు కలిగిన దేవత అని అర్థం. ఈ ఆలయాన్ని 1893 సంవత్సరంలో దేశీయులు నిర్మించారు. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు. 51 శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సతీదేవి యొక్క విభిన్న శరీర భాగాలు శక్తి రూపంలో ఆరాధిస్తారు. పురాతన కాలంలో విశాలాక్షిని అన్నపూర్ణ ఆహార దేవతతో కలిపి ఒకే దేవతగా భావించేవారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి కాశీలోని విశాలాక్షి అమ్మవారు. పురాణాల ప్రకారం సతీదేవి దక్షుని కుమార్తె. దక్షుడు శివుడిని అవమానించిన కారణం చేత అగ్నిలో దునికి ఆత్మార్పణ చేసుకుంటుంది. కానీ శరీరం పూర్తిగా కాలలేదు. సతీ మరణానికి కారణమైనందున దక్షుడిని శివుడు వీరభద్రుడి అవతారంలో అతన్ని చంపి తిరిగి క్షమించి అతన్ని పునరుద్ధాంతం చేస్తాడు. భరించలేని దుఃఖంలో ఉన్న శివుడు సతీదేవి శవంతో విశ్వంలో సంచరించాడు. చివరొక విష్ణువు సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విడదీశాడు. ప్రతి ఒక్క భాగం పడిన చోటు ఒక శక్తిపీఠం లాగా మొత్తంగా 51 శక్తిపీఠాలుగా ఏర్పడడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ ఉన్న ఆలయంలో ఎవరైనా అడిగితే పూజారి మిగతా వారందరూ పడిపోయిన శరీర భాగం మూర్తి వెనక దాగి ఉన్న ఆమె ముఖం అని నిర్ధారిస్తారు. So thank you so much for watching this video.